రామకృష్ణ గారు, నేను ఇంతకు ముందే చెప్పాను, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే ధైర్యంగా ఇప్పుడు రండి తేల్చుకుందాం అన్నారు. ఒక దొంగలాగా వచ్చామన్నారు. ఒక రకంగా గతంలో అంటే ఈ 5 ఏళ్లలో ఎవరూ మాట్లాడినంత ఘాటుగా ఏపీ ముఖ్యమంత్రి మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అయితే దీనికి కదలిక ఇంకెక్కడైనా వస్తుందేమో, లేదంటే ఇంకెవరైనా నాయకులు దీని మీద స్పందిస్తారేమో, ఇది వాటర్ వారేనేమో, దీనికి సంబంధించి లెక్కలతో సహా ఇంకెవరైనా నాయకులు, ఆంధ్ర నుంచి నాయకులు ఎవరైనా మాట్లాడతారేమో అనుకుంటే, విజయసాయిరెడ్డి గారు కాంగ్రెస్ మీద పడ్డారు. తెలంగాణలో అసలు కాంగ్రెసే కుప్పకూలిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి గారు. దీన్ని ఎలా చూడాలంటారు? లక్ష్మి గారు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నేను కూడా మీరు ఎప్పుడైతే టీవీ డిబేట్కి పిలిచారో నేను చూశాను ఆ చిన్న బయట రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన ఏదో కాంగ్రెస్ విలను, కాంగ్రెస్ తెలంగాణలో ఓడిపోతోంది, అది డర్టీ పాలిటిక్స్ చేస్తోంది, కుటుంబాన్ని చీల్చుస్తోంది. ఇవి 4 ప్రధానమైనటువంటి ఆరోపణలు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసినవి. ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పై చేస్తున్నాడు అని చెప్పానంటే, అర్థం చేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవడు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి బాంఛన్ దొర, నీ బాంఛన్ దొర అన్నట్టుగా ప్రవర్తించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయనకు అసలైనటువంటి వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, ఎన్నికల ముందు నుంచి మనం చూసాం. నాయకుడు కేసీఆర్ గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తాడు. ఎన్నికల్లో కూడా దాదాపు 1000 నుంచి 1500 కోట్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవటానికి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు కూడా ఓడిపోకూడదు, నువ్వు గెలవటమే కాదు, నువ్వు గెలిచిన తర్వాత అమరావతిని, పోలవరాన్ని అసలు అది సోదిలో లేకుండా ఉండాలా, సోయిలో లేకుండా ఉండాలా, దాని పేరు అనబడకూడదు, అవి నిజంగా నిలదొక్కున్నట్లయితే సిబిఎన్కి పేరు వస్తుంది కానీ నీకు పేరు రాకూడదు, వేరే పనులు చేసుకో, ఈ జోలు మాత్రం వెళ్ళదయా అని చెప్పాడు. ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్టే ఈ 5 సంవత్సరాలుగా, దాదాపు 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ఇక చివరిలో ఏం చేశాడు, ఎన్నికలు జరిగే సమయంలో ఈయన పెద్ద మొనగాళ్ళలాగా, వస్తాదులాగా ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చాలా ప్రేమ ఉన్నట్లు దొంగ నాటకం ఆడాడు. ఇప్పుడు దాకా మొద్దు నిద్రపోయి ఇప్పుడు అక్కడికి పోలీసులు పంపించాడు. ఇది నాగార్జున సాగర్ పోలీసులు పంపి ఆయన కుడికాల నుంచి నీళ్లు వదలటానికి పోలీసుల యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. అంటే మేకపోతు గాంభీర్యం అన్నమాట. అక్కడ కేసీఆర్ ఆదేశించాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఇమీడియట్గా కేంద్ర బలగాలు ఎప్పుడైతే రంగంలోకి దిగినాయో తక్కువ దారుకున్నాడు వెనక్కి. అంత స్పీడ్గానే వెనక్కి రావడం జరిగింది. ఇది మన అందరం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ కేసీఆర్ ఒక సవాల్ ఇసిరాడు. అప్పుడు వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఆ అండర్స్టాండింగ్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బలగాలను పంపించాడు. కానీ దానికి సమాధానంగా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు, వాళ్ళ కొడుకు డ్రామారావు ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళ నేను సవాల్ విసురుతున్నా, ఇప్పుడు రమ్మని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు రమ్మను జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే అని చెప్పని సవాల్ విసురుతున్నాడు. నేను కూడా సవాల్ విసురుతున్నా. ఇప్పుడు ఈ పోలీసులు బలగాలది తాట తీస్తాడు ఆయన రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక వెలుగుతోంది తెలంగాణలో. ఆయనకి ఒక చరిత్ర ఉంది, నీలాగా అవినీతి చరిత్ర లేదు, ఈడీలో 11 కేసుల్లో ఇరుక్కున్నటువంటి చరిత్ర లేదు రేవంత్ రెడ్డికి. నేను మాట్లాడింది సార్, తర్వాత మీరు మాట్లాడి. రేవంత్ రెడ్డికి ఆ చరిత్ర లేదు. అందుకని వాళ్ళు కాలిపోయింది. ఎవరికి కాలిపోయింది? హైదరాబాద్ లో మాట్లాడితే ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడైనటువంటి A2 అయినటువంటి విజయసాయి ముట్టి కింద కాలిపోయింది.
ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగిపోయి ఏమంటున్నాడు ఆయన ఇవాళ షర్మిల సునీత కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఓరి దద్దమ్మ ఆనాడు ఆయన వాళ్ళందరూ కూడా ఆనాటి రహస్యాలు బయట పెట్టారు. ఈయన జైల్లో వేసినప్పుడు 16 నెలలు జైలు కూడా తిన్నాడు కదా. ఆయన ఆ రోజున సోనియమ్మ దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి విజయమ్మ గారు, భారతమ్మ గారు, ఇంక్లూడింగ్ షర్మిలమ్మ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, బతిలాడారు, బామాలాడారు, వెనకాలుండి నక్కి 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 నీకు దండం పెడతామా, నాకు ఎట్టోకట్ట బెయిలిపించమ్మా అని చెప్పని అన్నాడని చెప్పని షర్మిలమ్మ చెప్తా ఉంది. సిగ్గు సార్ ఉండాలి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడారు. రైట్. అంటే ఇక్కడ ఇవాళ ఒకటండి. షర్మిలమ్మ మీద సోషల్ మీడియాలో అసలు ఈవిడ రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పని అంటే ఏం అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి? నిజంగా అది అంటే ఆ తన వ్యాఖ్య అయితే తల్లి- మాత్రం చాలా దారుణమైన పరిస్థితులండి. కాకపోతే ఇక్కడ దారుణమైనటువంటి వ్యాఖ్య అంటే కాదండి. రామకృష్ణ దారుణమైన కాదండి. గారు ఈ రోజు వాటర్ ఏం గురించి చేస్తున్నాడు? కాదు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట్లాడింది. నిమిషం కదా రామకృష్ణ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాటర్ గురించి అనుకుంటున్నారా లేదంటే రాజకీయం గురించి కనిపించిందా? మీకేం కనిపించింది? రేవంత్ రెడ్డిలో చిత్తశుద్ధి కనిపించింది అంటున్నా. ఎందుకంటే పిరికివాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న ఎన్ని రోజులు అయిందండి? మేము 6 నెలలు కాముగా ఉంటాము, మేము అబ్జర్వ్ చేస్తామని చెప్పని ఇప్పుడే విపరీతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి కారణం తెలుసుకోవాలంత దద్దమలండి. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని చెప్పని అక్కడ ప్రజలే కాదు ఇక్కడ ప్రజలు కూడా అనుకోవటం జరుగుతూ ఉంది.